అయినా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైయున్నానే నీ దయవల్లనేనయ్యా, నేనేమైయున్నానే నీ దయవల్లనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైనా అది నాకెంత మేలు. బ్రతుకుట క్రీస్తే, సావైనా అది నాకెంత మేలు. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైయున్నానే నీ దయవల్లనేనయ్యా, నేనేమైయున్నానే నీ దయవల్లనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా.
సుఖిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. ఏమయ్యున్నానే నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పుముచ్చాలండి. చిన్ని ప్రార్థన, తలలు వంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, మీ బలమైన ఘనమైన పాదములకు వందనాలు. ఇదిగో ఈ సమయమందు మీ వాక్కును మీ వాక్యమును మీ బిడలకు వడ్డించుచు ఉండగా బహు బలహీనపు ఘటమునైన నేను మీ స్వరాన్ని మీ బలాన్ని దేవ నాకు అందించి చెప్పే నన్ను వినే మీ విశ్వాసులు మీ బిడలను ఆత్మతో అభిషేకించి మీ స్వరమును నాకు ఇచ్చి దేవా వినగలిగే చెవిని మీ బిడలకు మీరిచ్చి తండ్రి మహిమ ఘనత కీర్తి ప్రభావములను పొందుమని ప్రియ రక్షకుడైన యేసయ్య పుణ్యనామమున అడిగి ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని ప్రియ విశ్వాసులరా, చదవబడిన లేఖన భాగములో దేవుడు మాట్లాడిన మాట స్వయముగా మనము చదువుకున్న వారమై ఉన్నాం. ఇశ్రాయేలీయులు సుమారు 430 సంవత్సరాలు వారు ఐగుప్తీయుల చేతుల్లో, ఇశ్రాయేలీయులు బానిసలుగా వారు బ్రతికిన వారై ఉన్నారు. 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఇశ్రాయేలీయులు ఉంటే ఇశ్రాయేలీయుల పక్షముగా మోషే అనే ఒక నాయకుడిని దేవుడు ఏర్పాటు చేసి మోషే ద్వారా 10 తెగుళ్లను దేవుడు ఐగుప్తీయులకు వ్యతిరేకముగా ఇశ్రాయేలీయుల పక్షముగా దేవుడు జరిగించి ఆ 10 తెగుళ్లను బట్టి సుమారు 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు వారు బానిసలుగా ఉంటే బానిసత్వములో నుంచి దేవుడు ఇశ్రాయేలీయులకు విడుదలను ఇచ్చి ఐగుప్తు అనే దేశాన్ని దేవుడు దాటించిన వారై ఉన్నారు. దేవుడు ఐగుప్తును దాటించాడు. ఇశ్రాయేలీయులందరూ కూడా ఐగుప్తు దాటేశారు. బానిసత్వమును దాటి ఒక స్వాతంత్ర్యమును వారు సంపాదించుకొని ఐగుప్తును విడిచి వారు కానాను అనే ప్రదేశానికి వారు బయలుదేరారు. కానానుకు బయలుదేరిన వారు ఏతాను అనే ఒక ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో వారు ఆగిపోయారు. దేవుని విశ్వాసులరా, ఏతానుకు వచ్చి ఏతానులో వారు అక్కడే వారు ఉండిపోయిన వారై ఉన్నారు.
లోపల దేవుని విశ్వాసులరా, ఐగుప్తీయులైన వారు ఎవరైతే ఇశ్రాయేలీలకు విడుదలనిచ్చారో 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలను గుప్పెట్లో పెట్టుకున్నారు, వెట్టి చాకరీ పనులు చేయించారు, శ్రమలు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు, వారిని ఉపయోగించుకున్నారు. అట్టి ఐగుప్తీయులైన వారు అయ్యయ్యో అనవసరంగా ఇశ్రాయేలీలను వదిలేశాం, అనవసరంగా ఇశ్రాయేలీలకు మనం విడుదలనిచ్చేసాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇశ్రాయేలీలు మనతోనే ఉండేవారు, మన పనులు చేసేవారు, మనకు చాకిరీ చేసేవారు, మనకు పరిచర్య చేసేవారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు లేరు, మన పనులు మనమే చేసుకోవాలి, మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, మన వాకిలు మనమే శుద్ధి చేసుకోవాలి, మన ప్రయాస మనమే పడాలి, మన కష్టము మనమే పడాలి. ఇశ్రాయేలీలుంటే జీతం లేకుండా బానిసలుగా వారు ఉన్నారు కాబట్టి వారి ద్వారా మన పనులు చేయించుకునేవారు. ఇప్పుడు వారు వెళ్ళిపోయారు, అయ్యో వారిని అనవసరంగా పంపించేశాం, వారు ఎక్కువ దూరము వెళ్ళి ఉండరు, మరలా వారిని భయపెట్టి మరలా వారిని వెనక్కి ఐగుప్తులోకి తీసుకుని వచ్చేద్దాం అని ఐగుప్తీయులు మరలా వారు బయలుదేరారు. 430 సంవత్సరాల బానిసత్వములో ఇశ్రాయేలీలు ఉండిపోవటం ద్వారా అలవాటు పడిన వారై వారు లేక మరలా వారుంటే బాగుంటుంది అని విడుదలనిచ్చిన వారే మరలా వారిని తీసుకుని వచ్చేద్దాం, వారిని బంధిందాం, వారిని బానిసత్వంలో పెడదాం అని ఐగుప్తీయులైన వారు ఫరో రాజుతో, దేవుని విశ్వాసులరా, ఫరో సైన్యముతో, రథములతో వారు బయలుదేరి ఇశ్రాయేలీల దగ్గరకు వచ్చా ప్రయత్నములు చేస్తూ ఉన్న వారై ఉన్నారు. ఈ లోపల ఇశ్రాయేలీలు ఎక్కడ ఆగిపోయారంటే ఏతాను దగ్గర ఆగిపోయారు. వారు ముందుకు వెళ్ళడం లేదు. దేవుని విశ్వాసులరా, లక్షల మంది ఇశ్రాయేలీలు దేవుడు వారికి విడుదలనిచ్చేశారు, దేవుడు వారిని విడుదల చేశాడు. వారు ఐగుప్తు దాటేశారు, బానిసత్వమును దాటేశారు, శ్రమలు దాటేశారు. ఇప్పుడు అవన్నీ దాటేసిన వారు ఏతానుకు వచ్చి వారు అక్కడే ఉండిపోయారు. ఎదరేమో ఎర్ర సముద్రం ఉంది, ఇక మనం దాటలేమేమో, ఇక్కడే ఉండిపోతామేమో, ఇలాగే ఉండిపోవాలేమో అని వారు అక్కడే ఉండిపోయి దేవుని విశ్వాసులరా, యెహోషువ మోషేల మీద వారు సనుగుతూ దేవుని మీద సనిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుని విశ్వాసులరా ఇదంతా చూస్తూ ఉండగా మోషే దేవుని దగ్గర మొర్ర పెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటుంటే మోషేతో దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏంటి ఆ మాట అంటే, సాగిపోవుడి ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఏమంటున్నాడమ్మా దేవుడు? సాగిపోండి ఓ మోషే, సాగిపోండి. నేను దాటించాను కదా, శ్రమలు దాటించాను కదా, ఇబ్బందులు దాటించాను కదా, కష్టాలు దాటించాను కదా, ఇక మీరు సాగిపోండి. ఎందుకు ఆగిపోయారు? ఎందుకు మీరు అక్కడ ఉండిపోయారు? మీరు ఆగకండి బాయ్, మీరు సాగిపోండి అంటున్నాడు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు సుమారు 4000 సంవత్సరాల క్రితం దేవుడు ఇశ్రాయేలీలతో, మోషేతో ఈ మాట మాట్లాడారు. కానీ నేనంటాను, నేడు దేవుడు మనతో కూడా ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏ మాట అని మనం గమనించినట్లయితే, ఇదిగో దేవుడు అంటున్నాడు మనతో, అబ్బాయ్ సాగిపోండి. ఈరోజు చాలా మంది దేవుని విశ్వాసులరా వారి వారి జీవితాల్లో ఆగిపోయినట్లుగా ఉన్నారు.
వారి వారి వ్యాపారాలలో ఆగిపోయినట్లుగా ఉన్నారు. వారి కుటుంబాలలో ఆగిపోయినట్లుగా ఉన్నారు. దాంపత్య జీవితంలో ఆగిపోయినట్లుగా ఉన్నారు. వృద్ధిలో ఆగిపోయారు, అభివృద్ధిలో ఆగిపోయారు, ప్రయాణాలలో ఆగిపోయారు, చదువులో ఆగిపోయారు. ఈరోజు ఏ మనిషిని ముట్టుకున్నా ప్రతి మనిషి ఆగిపోయినట్లుగానే కనబడుతున్నాడు. దేవుని ఇప్పుడు విశ్వాసులుగా ఆగిపోయిన వారు ఎక్కువగా ఈనాటి కాలంలో మనము చూస్తున్న వారమై ఉన్నాం. దేవుడే మనల్ని దీవించి మనల్ని ముందుకు నడిపించబడ్డ మనం ఈరోజు ఆగిపోయినట్లుగా, మన జీవితంలో ఒక పులి స్టాప్ పడినట్లుగా, దేవుని ఇప్పుడు విశ్వాసుల జీవితాలు ఆగిపోయినట్లుగా, దేవుడే భయంకర బానిసత్వములో నుంచి ఇశ్రాయేలీలకు విడుదలనిస్తే విడుదల పొందిన ఇశ్రాయేలీలు ముందుకు వెళ్లకుండా ఆగిపోయిన ఇశ్రాయేలీలతో, ఇశ్రాయేలీలరా ఇదిగో ఆగిపోకండి, మీరు సాగిపోండి అంటున్నాడు దేవుడు. ఈరోజు మనలో కూడా చాలా మంది ఆగిపోయామేమో. మీ జీవితాల్లో ఆగిపోయారేమో, మీ కుటుంబాలలో ఆగిపోయారేమో, మీ కలిగిన స్థితిగతులలో ఆగిపోయారేమో, మీ వృత్తిలో ఆగిపోయారేమో, వ్యాపారాలలో ఆగిపోయారేమో, సంతోషములో ఆగిపోయారేమో, ఆనందములో ఆగిపోయారేమో, ముందుకు వెళ్ళలేకపోతున్నారేమో. దేవుడు ఈ వాక్యము ద్వారా మరలా మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఆగిపోయిన వారులరా సాగిపోండి. ఎందుకు ఆగిపోయారు? ఎందుకు ఆగిపోతున్నాం? ఈరోజు ఉద్యోగాల్లో ఆగిపోయిన వారు, ఈరోజు వ్యాపారాలలో ఆగిపోయిన వారు, కుటుంబాలలో ఆగిపోయిన వారు, సంతోషంలో ఆగిపోయిన వారు, ఇబ్బందులతో ఆగిపోయిన వారు, కష్టాలతో నష్టాలతో ఎందరెందరినో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు, స్వయంగా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నారంటే, ఆగిపోకండి, సాగిపోండి అంటున్నాడు ఆయన. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుని విశ్వాసులరా, యోతాను అనే ప్రాంతంలో ఆగిన ఇశ్రాయేలీలతో మొర్ర పెడుతున్నాడంట మోషే. కన్నీళ్ళు కారుస్తున్నాడు, మేము ఆగిపోయామయ్యా, ఇదిగో వెనకాలేమో ఫరో సైన్యం వచ్చేస్తుంది, ఎదరేమో ఎర్ర సముద్రం ఉంది, మేము ఆగిపోయాము. ఈరోజు మనలో కూడా చాలా మంది ఆగిపోయారు, ఉండిపోయారు. ఒక పులి స్టాప్ పడిపోయింది. దేవుని విశ్వాసులుగా ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు చెబుతారు. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. పాపమును విడిచిపెట్టి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ప్రభువుకు మహిమ కలుగునుగాక. దేవుని ప్రియవిశ్వాసులరా, వ్రాయబడిన మాటల్లో మనము గమనించినట్లయితే పౌలు గారు అంటారు, మన ముందుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెడుతూ సాగిపోమని పౌలు గారు దేవుని విశ్వాసులరా ఆయన వ్రాస్తూ ఉన్నవారై ఉన్నారు. దేవుని విశ్వాసులరా, నిజమే ఈరోజు చాలా మంది ఓపిక లేక ఆగిపోతున్నారు, పరుగు పందెములో ఆగిపోతున్నారు, జీవితంలో ఆగిపోతున్నారు. చాలా మంది నావలు ఆగిపోతున్నాయి. పాటైతే పాడుతున్నారు కానీ నడిపించు నా నావ నడి సముద్రమున దేవా నా జీవిత తీరమున అని పాడుకుంటున్నారు కానీ నావలు ఆగిపోయాయి, పడవలు ఆగిపోయాయి. దేవుని విశ్వాసులరా, అనేక మంది ఆగిపోయారు, అనేక మంది ఉండిపోయారు. దేవుని విశ్వాసులరా, చిన్నప్పుడు ఒక కథ మీరు వినేవారు, మీరు విన్నారో తెలియదు కానీ కుందేలు తాబేలు విన్నారమ్మా? కుందేలు తాబేలు ఒక పరుగు పందెములు ఉన్నాయి.
దేవుని ప్రియ విశ్వాసులరా, కుందేలు త్వరగా వెళ్తుందా, తాబేలు త్వరగా వెళ్తుందా? అమ్మా, కుందేలే వేగంగా వెళ్ళగలదు. కానీ దేవుని ప్రియ విశ్వాసులరా, ఆ కథలో ఎవరు ముందుకు వెళ్ళారు? తాబేలు. ఈరోజు మనమందరము కూడా కుందేలు వంటి వారమే, కానీ ఆగిపోతున్నాం. మనమందరం కూడా కుందేలు వంటి వారమే, దేవుని ప్రియ విశ్వాసులరా, కానీ ఆగిపోయాం. కుందేలు ఎలా ఆగిపోయిందో, దేవుని ప్రియ విశ్వాసులరా, మన వెనకాల వచ్చిన వారు మనకంటే ముందు వెళ్ళిపోతున్నారు. మన వెనకాల ప్రయాణమైన వారు మనకంటే ముందు వెళ్ళిపోతున్నారు. మనకంటే చిన్నవారు మనకంటే ముందు వెళ్ళిపోతున్నారు. మన వెనకాల పుట్టిన వారు మనకంటే ముందు వెళుతున్నారు. ఈరోజు చాలా మంది కుందేలు వల్లే ఆగిపోతున్నారు. చాలా మంది పరుగు పందెములో దేవుని ప్రియ విశ్వాసులరా, ఎలాగైతే తాబేలు ఆగకుండా సాగిపోయిందో, ఈరోజు చాలా మంది ఆగకుండా సాగిపోయేవారుగా ఉండలేక కుందేలు వల్లే ఆగిపోయేవారుగా దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు ఎందుకు సాగలేకపోతున్నాం? ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం? ఇశ్రాయేలీయులు ముందుకు ఎందుకు వెళ్ళలేకపోయారు? ఏం చేస్తే ముందుకు వెళతాం? పౌలు గారు అంటున్నారు, మనమంట కొన్ని విడిచిపెట్టినప్పుడు ఏం చేయాలండి అమ్మా? గట్టిగా చెప్పాలి. కొన్ని విడిచిపెట్టినప్పుడు వెనుకున్న వాటిని విడిచి, దేవుని ప్రియ విశ్వాసులరా, చాలా స్పష్టంగా వ్రాస్తూ ఉన్నారు, ఇదిగో సులువుగా చిక్కులు పెట్టు వాటిని. దేవుని ప్రియ విశ్వాసులరా, పాపాన్ని విడిచిపెట్టి ఈరోజు ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నామంటే, మా తాతయ్య గారు ఒక కథ చెప్పేవారు చిన్నప్పుడు. దేవుని ప్రియ విశ్వాసులరా, గోదావరిలో దొంగలు కొట్టుకొచ్చేవంట. మరి ఎవరైనా విన్నారో లేదో తెలియదు, కానీ విన్నారా? గోదావరిలో దొంగలు కొట్టుకొచ్చేవంట. ఒకసారి ఆ దొంగ ప్రవాహానికి ఒక పెద్ద దొంగ కొట్టుకుని వస్తూ ఉన్నదంట. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆ దొంగ తెచ్చుకుని, ఆ దొంగను అమ్ముకుని డబ్బులు తెచ్చుకుందాము అనుకుని ఆ గోదావరిలో దూకాడు దొంగను పట్టుకుందామని. దొంగను పట్టుకున్నాడంట. దేవుని ప్రియ విశ్వాసులరా, దొంగను పట్టుకుని ఒకటి స్నేహితుడేమో ఒడ్డు మీద ఉన్నాడు, ఇంకో స్నేహితుడేమో గోదావరిలోకి వెళ్ళాడు. దొంగను పట్టుకున్నాడు. ఈ లోపల అక్కడ ఒక గుండం ఉంది. దేవుని ప్రియ విశ్వాసులరా, ఒడ్డు మీద ఉన్న స్నేహితుడు చూచాడు. చూచి అరుస్తున్నాడంట, ఎదురు గుండం ఉంది, త్వరగా వచ్చేయి, త్వరగా వచ్చేయి. దేవుని ప్రియ విశ్వాసులరా, అతనే మాట్లాడట్లేదు. ఆ గుండం వైపే వెళ్ళిపోతున్నాడు, ఆ సుడిగుండం వైపే వెళ్ళిపోతున్నాడు, కేకలు వేస్తున్నాడంట. ఈ ఒడ్డు మీద ఉన్న వ్యక్తి, ఒరే త్వరగా వచ్చేయి, ఎదురు గుండం ఉంది, త్వరగా వచ్చేయి. ఇంకా రావట్లేదంట. ఇంక ఒడ్డు మీద ఉన్న వ్యక్తితో మాట అన్నాడంట, దొంగ తర్వాత పట్టుకోవచ్చు, ఆ దొంగను విడిచిపెట్టైనా వచ్చాయి, దొంగ కంటే ప్రాణం ముఖ్యం, త్వరగా వచ్చాయి అని ఆ స్నేహితుడితో మాట్లాడుతూ ఉంటుంటే ఆ నదిలో ఉన్న స్నేహితుడు అంటున్నాడంట, ఒరే నేను ఎప్పుడో విడిచిపెట్టేశాను, ఇదే నన్ను విడిచిపెట్టట్లేదు. నేను ఎప్పుడో విడిచిపెట్టేశాను, ఇదే నన్ను విడిచిపెట్టట్లేదు. ఇందుకు ఏం పట్టుకున్నాడంట అమ్మా? ఎలుగుబంటిని పట్టుకున్నాడంట. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆ ఎలుగుబంటిని పట్టుకున్నాడు. ఆ ఎలుగుబంటిని విడిచిపెట్టేశాడు, కానీ ఆ ఎలుగుబంటి మాత్రం విడిచిపెట్టలేదు. ఈరోజు దేవుని ప్రియ విశ్వాసులరా, మనము కొన్ని విడిచిపెట్టాలి. ఒకవేళ మనం వాటిని విడిచిపెట్టలేకపోతే కొంతకాలం అయిన తరువాత అవి మనల్ని విడిచిపెట్టవు. విడిచిపెట్టి ముందుకు వెళ్ళాలి. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలీయులతో, అబాయ్ సాగిపోండి. ఈరోజు అదే మాట దేవుడు మనతో అంటున్నాడు, సాగిపోండి, ముందుకు వెళ్ళిపోండి. ఎలా వెళ్ళాలి ముందుకి? ఎలా వెళ్ళగలం ముందుకి? కొన్ని విడిచిపెట్టినప్పుడు, మన జీవితంలో కొన్ని వదిలిపెట్టినప్పుడు, దేవుని ప్రియ విశ్వాసులరా, విశ్వాసి విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి, విశ్వాసి వదిలిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. ఒకవేళ వాటిని అవిశ్వాసి మనం విడిచిపెట్టగలిగితే మనం ఎక్కడికి వెళ్తాం? ముందుకు వెళ్ళిపోతాం, సాగిపోతాం. ఆశీర్వాదములోనికి, ఆనందములోనికి, సంతోషములోనికి. దేవుని ప్రియ విశ్వాసులరా, ఏం విడిచిపెట్టాలి, ఏం విడిచిపెట్టాలో ఈరోజు విశ్వాసి విడిచిపెట్టవలసినవి ఏమిటో సామెతల గ్రంథము
4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. భక్తిహీనుల త్రోవను చేరకము, భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమును నడవకము, దుష్టుల మార్గమును నడవకము, దానియందు ప్రవేశింపక తప్పించుకొని, దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుని ప్రియవిశ్వాసులరా, చాలా స్పష్టముగా సామెతల గ్రంథములో ఇదిగో భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. భక్తిహీనుల త్రోవను చేరవకము, దుష్టుల మార్గమున నడువకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. దేవుని ప్రియవిశ్వాసులరా, ఈరోజు మనం సాగిపోవాలంటే, ముందుకు వెళ్ళిపోవాలంటే, ఆగకూడదంటే విడిచిపెట్టవలసినది మొదటిగా ఏం విడిచిపెట్టాలి? దుష్టుల త్రోవను విడిచిపెట్టాలి. దుష్టులను విడిచిపెట్టాలి. దేవుని ప్రియవిశ్వాసులరా, దుష్టులను, మన చుట్టూ ఉన్న దుష్ట సాన్నిహిత్యమును, దుష్ట సహవాసమును, దుష్ట స్నేహమును, దుష్టులను దేవుని ప్రియవిశ్వాసులరా ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టండి. పౌలు గారు అంటున్నారు, సొలొమోను గారు అంటున్నారు, ఏమంటున్నారంటే తప్పించుకుని, అమ్మా కొంతమంది అంటారు మేము తప్పించుకోలేకపోతున్నామండి. దుష్టులు వచ్చినప్పుడు మేము వారిని తప్పించుకోలేకపోతున్నాం. వారితోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు, వారితోనే ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నారు దుష్టులతో. ఈరోజు దేవుని ప్రియవిశ్వాసులరా, మీ వ్యాపారాలలో దుష్టులున్నారా? మీ కుటుంబాలలో దుష్టులున్నారా? మీ స్నేహంలో దుష్టులున్నారా? మీరు చదువుకునే చదువులో దుష్టులున్నారా? లేకపోతే సంఘములో, ఈనాడు సంఘములో కూడా దుష్టులను మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని ప్రియవిశ్వాసులరా, మీ సహవాసము దుష్టులతో ఉందా? బైబిల్ చెబుతూ ఉన్న మాట ఏంటంటే, మీరు దుష్టులను విడిచిపెట్టాలి, దుష్టుల సహవాసమును విడిచిపెట్టాలి. సంతోషంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు, నలుగురు కూర్చుని దేవుని ప్రియవిశ్వాసులరా, అపహాస్యకులు ఒక చోటు ఉంటే వారితో ఉండాలి అనిపిస్తుందేమో, కానీ బైబిల్ చెబుతూ ఉన్న మాట దుష్టులకు దూరంగా దుష్టులను మీరు విడిచిపెట్టండి. మనం అనుకుంటాం సంతోషంగా ఉంది కదా, మనం వీరితో ఉంటే ఆనందంగా ఉంది కదా, వీరు బాగా ఉన్నారు కదా, బాగా మాట్లాడుతున్నారు కదా, బాగా చూసుకుంటున్నారు కదా అని మనం అనుకుంటాం. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? కింద 16వ వచనాన్ని చదవండి. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయనది వారికి నిద్ర రాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమని చెప్తుంది బైబిల్? అట్టివారు దేవుని ప్రియవిశ్వాసులరా, కీడు చేయనిదే వారికి ఏముండదంట? నిద్ర ఉండదు. అట్టివారు ఎదుటి వారిని పడద్రోయనిదే వారికి ఏం రాదు. అమ్మా, ఒకళ్ళు ఎదుగుతూ ఉన్నారు అనుకోండి, ఒకళ్ళ కుటుంబం సంతోషంగా ఉందనుకోండి, ఒకళ్ళు ఆనందంగా ఉందనుకోండి, దేవుని ప్రియవిశ్వాసులరా వీరికి ఏం రాదంట? నిద్ర రా. మనం ఏమనుకుంటామంటే, అయ్యో మన మంచిగా కోరుకుంటున్నారు, మన సంతోషమునే కోరుకుంటున్నారు, మన ఆనందమునే కోరుకుంటున్నారు. ఈరోజు దుష్టులు, దుష్కార్యములు చేయువారు దేవుని ప్రియవిశ్వాసులరా వారిని విడిచిపెట్టేయండి. ఒకవేళ వారితో పాటు మీరున్నారంటే మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వరు, మిమ్మల్ని సాగనివ్వరు. ఈరోజు దేవుని ప్రియవిశ్వాసులరా మనుషులు ఎలా అయిపోయారంటే దుష్టులతోనే ఉందాం, దుష్ట సాన్నిహిత్యములోనే ఉందాం. ఈరోజు అటివారు మనకు కీడు చేయక మానరు, మనకు కీడు తలపెట్టనిదే, మనల్ని పడద్రోయినదే వారికి ఏం లేదు? నిద్ర లేదంట. మనం నాశనం అయిపోతే వాళ్ళకి ఏముంటుంది చెప్పండి? మనశ్శాంతిగా ఉంటుంది. ఒక మాట వినేవాళ్ళం పూర్వకాలంలో, కలహ ప్రియుడు, అతనికి భోజనం అక్కర్లేదంట. ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, ఏమవుతుందంట? అమ్మా కడుపు నిండుతుంది, భోజనాలు అక్కర్లేదు. కొంతమంది ఉంటారు, వారిద్దరు కొట్టుకుంటూ ఉన్నారు అనుకోండి, రోడ్డు మీద కూడా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుందో, అసలు ఎంత ఇంట్రెస్ట్గా చూస్తారో అసలు. ఇంకా
మన ఇంట్లోవన్నీ విడిచిపెట్టేద్దాం. ఇద్దరు కొట్టుకుంటున్నారంటే అసలు ఎంత ఆసక్తిగా ఉంటుందో, ఆసక్తిగా చూస్తూ ఉంటారో. ఒకవేళ ఆ వరుసలో మనం ఉన్నామనుకోండి, మనం కూడా దుష్టులమే, మనం కూడా దుష్కార్యములు. ఒకవేళ ఆసక్తి మనలో ఉందనుకోండి, మనం కూడా ఈ వరుసలో ఉన్నట్టు, దుష్టుల వరుసలో ఉన్నట్టు. సాగిపోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి అనంటే దేవుని విశ్వాసులరా, దుష్ట సాన్నిహిత్యమును విడిచిపెట్టండి, దుష్టుల మార్గమును విడిచిపెట్టండి. 1వ కీర్తనలో కూడా అదే మాట వ్రాయబడినది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములో దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దుష్టుడు ఏం చేస్తాడంటే మనల్ని ధన్యుల వరుసలో ఉండనివ్వడంట. పాడు చేసే ప్రయత్నమే చేస్తాడు. దేవుని విశ్వాసులరా, పాడు చేయాలి. విద్యార్థులు కూడా చాలా మంది నేను గృహ దర్శనాలు చేస్తూ ఉన్నప్పుడు చాలా మంది చెబుతూ ఉన్నారు, మా అబ్బాయి అండి చెడు స్నేహాలు పట్టి పాడైపోతున్నాడండి. చదువుకునేటప్పుడు కూడా ఒకళ్ళు చదువుతున్నారు అనుకోండి, చదువుకోనెవరు, ఎగ్జామ్ ఉందంటే చదువుకుంటూ ఉంటుంటే చదువుకోనివ్వకుండా వాళ్ళు, మనం చదివి మనకు మంచి మార్కులు వచ్చినాయి అనుకోండి, కొంతమంది ఉంటారు వారికి తక్కువ మార్కులు వచ్చినాయని బాధ కంటే ఎదుటి వారికి ఎక్కువ మార్కులు వచ్చినాయని బాధ, నిద్ర పట్టదు. మరి అదేంటో మరి. దేవుని విశ్వాసులు మన ఇల్లు కట్టుకున్నాము లేక కట్టుకోలేదు అనే సంతోషం కంటే ఇతరులు ఎదుగుతున్నారు అనే సంతోషం చూచి దేవుని విశ్వాసులరా, మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. మీరు ఫలభరితముగా దేవుడు మిమ్మల్ని చేశాడు. ఈరోజు మీరు ఇంకా ఆ దుష్టుల సాన్నిహిత్యములో ఉంటే, చెడుగూల యోచనలందు నడువాని వాడై పాపులు, చెడుగూల యోచనలందు నడువాని వాడై పాపులు, అడుగుబెట్టుగా అందో నిలువాని అతడు ధన్యుడు, దేవమానవుడు ధన్యుడు, దైవజనుడు, ధరణి జనులందరికన్నా ధన్యుడు, దైవజనుడు, ధరణి జనులందరికన్నా అన్యులంతటి వారైనా అతనికి సాటిరారు. ధన్యుడు, దేవమానవుడు, దేవునికి స్తోత్రం. ఎవరు ధన్యుడంట? చెడుగుల యోచన యందు నడువక, వారి మార్గమును నిలువక, అపహాస్యకులు దుష్టులను విడిచిపెట్టండి. ఈరోజు ఇశ్రాయేలీలు ఎందుకు ఆగిపోయారంటే, ఇశ్రాయేలీల్లో దుష్టులు చాలా మంది ఉన్నారు. మోషే మోషే మమ్మల్ని ఎందుకు అక్కడ తీసుకొచ్చావు? మేము అక్కడే ఉండిపోతే, మేము అక్కడే ఆ ఐగుప్తులో ఉండిపోతే కనీసం మాకు ప్రాణాలైనా ఉండేవి కదా. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇక్కడ ఒకేసారి మమ్మల్ని సమాధి చేద్దామని తీసుకొచ్చావా అంటే, మిగతా వారందరూ ఎలా ఉండిపోయారు? మౌనంగా ఉండిపోయారు. ఈరోజు కొంతమంది చూడండి, దుష్టులు మాట్లాడుతూ ఉంటుంటే ఇంకా మిగతా వారు మాట్లాడలేరు. మంచి అని తెలిసినా, వారు మాట్లాడేది చెడు అని తెలిసినా, మంచి ఏంటో మీకు తెలిసినా ఈరోజు చాలామంది మాట్లాడలేరు. మాట్లాడలేక ఇశ్రాయేలీలు దేవుని విశ్వాసులరా, ఆ దుష్టులను బట్టి వారు చాలామంది అక్కడే ఉండిపోయారు. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశల అలజడిలో సడలితు విశ్వాసములో, విశ్వాస పోరాటములో
శోధనలు లోకాశలాల జడిలో సడలుతు విశ్వాసము దుష్టుల క్షేమమును చూచు ఇక నీకు వర్గమని అనుకునగా దుష్టుల క్షేమమును చూచు ఇక నీకు వర్గమని అనుకునగా దీర్ఘ శాంతము కలదేవ నా చేయి విడువక నడిపించితివి దీర్ఘ శాంతము కలదేవ నా చేయి విడువక నడిపించితివి ఎడబాయని నీ కృపా విడువదు ఎన్నటికీ ఎడబాయని కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యాని ప్రేమానురాగం నన్ను కాయుము అనుక్షణం యేసయ్యాని ప్రేమానురాగం నన్ను కాయుము అనుక్షణం ఎడబాయని నీ కృపా దేవునికి స్తోత్ర. దుష్టుల క్షేమమునే చూచి మనం ఏమనుకుంటామంటే ఇక నీతి ఎందుకు, ఇక భక్తి ఎందుకు, ఇదిగో వారు సంతోషంగా ఉన్నారు, దేవుని విశ్వాసులరా వారు ఆనందంగా ఉన్నారని అనుకుంటాం. దేవుని విశ్వాసులరా బలమైన రాబందు కూడా ఏమవుతుంది చెప్పండి, ఒక్క గాలివానకు పడిపోతుంది అంతే. దేవుని విశ్వాసులరా ఒక్క గాలివాన వచ్చినప్పుడు ఎంత బలంగా ఎదిగిన దుష్టుడైనా కూడా ఒక్క గాలివాన వచ్చినప్పుడు ఏమవుతాడంటే కుప్పకూలునట్లుగా. దేవుని విశ్వాసులరా ఈరోజు దుష్టుల మార్గమున మనం నడవకుండా వారిని విడిచిపెట్టి ఇంకా అంటాను నేను పరిశుద్ధుల మార్గములో నడవండి, భక్తుల మార్గములో నడవండి. ఎవరైతే పరిశుద్ధులు ఉంటారో, భక్తులు ఉంటారో, మంచివారు ఉంటారో వారితో నడవండి. దేవుని విశ్వాసులరా పరిశుద్ధులతో మనము ఉంటే మనము కాపాడబడతాం. ఒకసారి సొదొమ గొమొర అనే పట్టణం, దేవుని విశ్వాసులరా ఒక శాస్త్రవేత్త అనుకున్నాడంట అసలు ఈ పట్టణం లేదు అని నిరూపిద్దాం అనుకున్నాడంట. ఏ పట్టణం? సొదొమ గొమొర అనే పట్టణం లేదని నిరూపిద్దాం అనుకున్నాడు. కానీ అతని వల్ల కాల. దేవునికి స్తోత్ర. పరిశుద్ధ గ్రంథములో ఉన్నవన్నీ కూడా చారిత్రాత్మక ఆధారాలతో ఉన్న గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథం. దేవునికి మహిమ కలుగునుగాక. చప్పలు కొడదాం గట్టిగా. సొదొమ గొమొర అనే పట్టణం దేవుని విశ్వాసులరా ఆ పట్టణంలో ఉన్న వారందరూ కూడా పాపులే, అందరూ పాపం చేసిన వారేనంట. దేవుడు అనుకున్నాడు అందరూ పాపం చేశారు కదా, ఈ పాపముతో నిండిన ఈ పట్టణాన్ని ఏం చేద్దాం అనుకున్నాడంటే దేవుడు దహించేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే చూస్తూ చూస్తూ ఊరుకోలేకపోయాడు ఆయన. ఈ ఊరిని దహించేద్దాం అనుకున్నాడు. ఆ సమయంలో దేవుని విశ్వాసులరా పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలము అబ్రహాము దేవుని దగ్గరికి వచ్చి దేవునితో అంటాడు, దేవా ఒక 50 మంది పరిశుద్ధులు ఉంటే నువ్వు సొదొమ గొమొర పట్టణం మీదకి నీ ఉగ్రత రాకుండా చేస్తావా అంటాడు. దేవుడు ఏమంటాడు, అమ్మా సరే 50 మంది పరిశుద్ధులు ఉంటే నేను రానివ్వను. తర్వాత దేవ ఒకవేళ 40 మంది పరిశుద్ధులు ఉంటే, లేకపోతే ఒక 30 మంది పరిశుద్ధులు ఉంటే, ఒక 20 మంది, తర్వాత ఎంతకు వచ్చింది లెక్క, ఒక 10 మంది పరిశుద్ధులు ఉంటే ఉగ్రత రాకుండా దేవుడు ఏమన్నాడు చెప్పండి, చెప్పాలి. ఒక 10 మంది పరిశుద్ధులు ఉన్నా నేను కాపాడుతాను. దేవుని విశ్వాసుల మెట్టుకు ఒక్కడిని బట్టి ఒక కుటుంబాన్ని కాపాడాడు. ఆ పట్టణం నుంచి బయటికి తీసుకొచ్చారు. ఎవరో ఒక్కడు లోతును బట్టి, అతని కుమార్తెలు బయటకు వచ్చిన, అతని భార్య బయటకు వచ్చిన, ఎవరిని బట్టి? లోతును బట్టి. దేవుని విశ్వాసులు నేను చెబుతాను నేను అంటే పరిశుద్ధులు ఆ పట్టణంలో ఉంటే దేవుడు ఏమన్నాడంటే పరిశుద్ధులను బట్టి ఉగ్రత వారి మీదకి రాకుండా, ఈరోజు మనం పరిశుద్ధులమైతే, పరిశుద్ధులతో ఉంటే
పరిశుద్ధుల సహవాసములో ఉంటే దేవుడి ఉగ్రత మన మీదకు రాకుండా ఆయన కాపుదలలో ఉంటాం మనం. ప్రభువుకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దుష్టుల సహవాసములు ఉన్నట్లయితే దేవుని విశ్వాసులరా, ఇదిగో ఆయన ఉగ్రత నేరుగా మన మీదకు వస్తుంది. పరిశుద్ధుల సహవాసము, పరిశుద్ధుల సాన్నిధ్యము, పరిశుద్ధులతో స్నేహము. దేవుని విశ్వాసులరా, ఈరోజు చాలామంది పరిశుద్ధులతో ఉండరు, పరిశుద్ధులతో స్నేహం చేయరు, భక్తులతో స్నేహం చేయరు. దేంతో స్నేహం చేస్తారు? దుష్టులతోనే. ఇప్పుడు వారేం చేస్తారంటే ఆఖరికి బైబిల్ చెప్పిన మాట, మనలను పడద్రోయనిదే వారికి నిద్ర రాదు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. మొదటిగా విడిచిపెట్టవలసినది ఏంటి చెప్పండి? దుష్టుల సహవాసమును విడిచిపెట్టాలి. 2 వాక్యాన్ని చదువుకున్న పరిశుద్ధ గ్రంథములు కలిగిన వారు. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనాన్ని చదవండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి రెండవ వచనం ఆఖరిలో ఏం చదవండి? క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమగుటకు సాగిపోదము. మళ్ళీ మొదటి వచనాన్ని చదవండి. నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటకు సాగిపోదుము. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ 3 వచనాల సారాంశం ఏంటంటే, నిర్జీవ క్రియలు విడిచి, నిర్జీవమైన క్రియలను విడిచి ముందుకు సాగిపోండి. దేవుని ప్రియ విశ్వాసులరా, బైబిల్ చెబుతున్న మాట సాగిపోవాలి అని అంటే, రెండవదిగా నిర్జీవమైన క్రియలు ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టేయాలి. నిర్జీవ క్రియలు, జీవము లేని క్రియలు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు చాలా మంది జీవము లేని క్రియలు చేస్తూ ఉన్నారు. నిర్జీవమైన దేవుని ప్రియ విశ్వాసులరా, ఇక్కడ చాలా మంది కూర్చున్నట్లుగా ఉన్నారు. కానీ వాక్యం వినేవారు ఎంతమంది ఉంటారు చెప్పండి? చెప్పాలి. ఎంతోమంది ఉన్నారు ఇక్కడ, కానీ వాక్యం వినేవారు ఎంతమంది? కొంతమంది. మిగిలిన వారందరూ ఏ క్రియ? నిర్జీవ, వారిలో జీవము లేని క్రియ. ఎంతోమంది దేవుని విశ్వాసులరా అనేకమైనవి విడిచి ఇక్కడికి వచ్చారు. మీ పనులు విడిచారు, కార్యములు విడిచారు, ఉద్యోగాలు విడిచారు, చదువులను ప్రక్కన పెట్టారు, ఇక్కడికి వచ్చి చేయాల్సింది ఏంటంటే దేవుని వాక్యాన్ని వినాలి. కానీ ఈరోజు వచ్చిన వారిలో చాలామంది నిర్జీవమైన క్రియలు. ప్రార్థనలు చేస్తారు, మోకరిస్తారు, దేవుని విశ్వాసులరా, నిర్జీవ క్రియ. మోకరిస్తాం అంతే. నేను ఆ మాత్రం దానికి మోకరించకపోయినా పర్లా, ఆ మాత్రం దానికి ఇక్కడ దాకా రాకపోయినా, అవునే కదా, ఉపయోగం ఏముంది? నిర్జీవమైన క్రియలు కాదు, జీవము కలిగిన దేవుని విశ్వాసులరా, మీ ప్రతి పనిలో జీవం ఉండాలి. దేవుని విశ్వాసులరా, మీరు చేసే ప్రతి కార్యములో జీవం ఉండాలి. ఇంటి దగ్గరే ఉంటారు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఒక మాట ఉంటుంది కదా, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్. బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్. దేవుని విశ్వాసుల పనిలోనే ఉంటారు, బాడీ అక్కడే ఉంటుంది, మైండ్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడో పెడతారు. జీవము లేని క్రియలు కాదు. మనం ముందుకు సాగిపోవాలంటే నిర్జీవమైన క్రియలు కాదు, జీవము కలిగిన క్రియలు కలిగిన వారమై ఉండాలి. దేవుని ప్రియ విశ్వాసులరా, జీవము కలిగిన క్రియలు ఉండాలి మనలో. ఈరోజు చాలా మందిలో దేవుని ప్రియ విశ్వాసులరా నిర్జీవమైన క్రియ. ఈరోజు ప్రార్థనకు మోకరిస్తున్నారు మీరు. ప్రార్థన అంటే ఏంటి చెప్పండి అమ్మ? ప్రార్థన అంటే, ఇప్పుడు నేను మా ఊర్లో ఉంటాను, మా ఇంట్లో ఉంటాను, మా విశ్వాసులు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఫోన్ చేస్తాను. నా నెంబర్ డయల్ చేయగానే ఎవరికి రింగ్ అవుతుంది? నాకు రింగ్ అవుతుంది. నేను ఫోన్ ఎత్తుతాను, ఫోన్ ఎత్తి మాట్లాడతాను, అమ్మా ఏంటి? వారు అంటారు, అయ్యా ఇదిగో మా కష్టం ఇది, మా బాధ ఇది. నేను ప్రార్థన చేస్తాను. వారు ఫోన్ చేస్తే నేను ఎత్తుతాను. ప్రార్థన అంటే మీరు మోకరించి ఎవరికి ఫోన్ చేస్తున్నారు అమ్మా? ఎవరి నెంబర్ డైల్ చేస్తున్నారు? దేవునికి డైల్ చేస్తున్నారు. దేవుడు కనబడతాడు, దేవుడు మాట్లాడతాడు. ఒకవేళ కనబడతలేదు, మాట్లాడతలేదు అంటే మనం నిర్జీవమైన క్రియ. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడమే.
దేవుని ఇప్పుడు విశ్వాసులరా, జీవము లేని ప్రార్థనలు అయిపోయాయి, జీవము లేని విశ్వాసం అయిపోయింది, నిర్జీవ విశ్వాసము. ఈరోజు చాలామంది దేవుని ఇప్పుడు విశ్వాసులరా నిర్జీవులుగా ఉన్నారు. భోజనాలు చేస్తున్నారు, భోజనం చేస్తున్నారు కానీ ఒంటికి పట్టట్లేదు. ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు ఉంటారు, ఇద్దరు ఒకేలాగా ఉంటారు, ఒకే అన్నం పెడుతుంది తల్లి. ఒకళ్ళు బలంగా ఉంటారు, ఒకళ్ళేమో సన్నగా ఉంటారు. ఎందుకు అమ్మా? మనం తినే విధానం. మనం ఒకసారి నోట్లో పెట్టుకుందంట ఎన్నిసార్లు నవలాలో తెలుసా? ఒక ముద్ద నోట్లో పెట్టుకున్న తర్వాత ఎన్నిసార్లు నవలాలి తెలుసా అంటారా? కరెక్ట్గా వాటి విటమిన్స్, వాటి మినరల్స్ అవి డిస్ట్రిబ్యూట్ అవ్వాలంటే నోట్లో పెట్టుకున్న ముద్ద 32 సార్లు నవలాలంట. అమ్మా నన్ను చూస్తున్నారు, నన్ను నవిలేసినట్టు చూస్తున్నారు మీరు. ఎన్నిసార్లు నవలాలి అదన్నా చెప్పండి. పోనీ 32 సార్లు నవిలితే అది కరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందంట. అదే మటన్ లాంటి కొంచెం హార్డ్ మీల్ అయితే కనుక 40 సార్లు కరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ జరగాలంటే. అదే కొంచెం సాఫ్ట్, ఇప్పుడు పుచ్చకాయ లాంటిది ఏదన్నా అయితే 15 సార్లు నవిలితే అది కరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందంట. దేవుని ఇప్పుడు విశ్వాసం. మనం ఏం చేస్తాం? ముద్ద ఎత్తుకుంటాం, నోట్లో నీళ్ళు వేస్తాం అంతే. ఒక్క ముద్ద 2 ముద్దలు. అందుకని భోజనం చేసేటప్పుడు పెద్దలు అనేవారు, కంగారు పడదు. ఎలా తినాలి? నిదానంగా తిను, నిదానంగా. ఈరోజు టైం లేదు అసలు. చిన్నపిల్లలకి లంచ్ టైం కూడా చాలా తక్కువ అయిపోయింది. ఇంకా అసలు మామూలుగా అయితే పెద్దవాళ్ళకి లంచ్ టైమే లేదు అసలు. వాళ్ళు ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, మనం చేసేది ఏదైనా అర్థం చేసుకుని చేస్తే, అది జీవము కలిగి మనం చేస్తే దేవుని ఇప్పుడు దాని ఫలితం ఉంటుంది. మీరు మోకరిస్తున్నారు దేవునితో మాట్లాడడానికి, లేకపోతే మోకరించకపోయినా పర్లా. దేవుని దగ్గరకు వచ్చారు దేవుని మాటలు వినడానికి, విశ్వాసం కలిగి ఉండడానికి. మీ ఇంటిలో కూడా ఏది చేసినా, మీరు ఏ కార్యము చేసినా ఆ కార్యంలో జీవం కలిగి ఉండేటట్లుగా చూసుకోండి. దేవుడు మిమ్మల్ని సాగిపోయేటట్లుగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, జీవము కలిగి ఉండేటట్లుగా ఇష్టంతో చెయ్యండి. ఏ పని చేసినా. కొంతమంది వంటలు చేస్తారు, ఎందుకు చేస్తారో తెలదు, అమ్మ జీవం కలిగినట్లుగా ఇష్టంతో చేయండి, సంతోషంతో చేయండి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలనియు నశింపచేయుమయ్యా, శరీర క్రియలనియు నశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆరాధన 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 జీవ మార్గములో నన్ను పయనింపజేయుమయ్యా, జీవ మార్గములో నన్ను పయనింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్. దేవునికి స్తోత్రం. బలో క్రీస్తు మహారాజుకు, ప్రభువుకు మహిమ కలుగునుగాక. దేవుని ప్రియ విశ్వాసులారా, మొదటిగా దుష్టులను విడిచిపెట్టాలి. 2 అమ్మా నిర్జీవ క్రియలు విడిచిపెట్టండి. 3 వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం.
మీరు లోక మర్యాదను అనుసరింపక చాలండి. దేవుని ప్రియ విశ్వాసులరా, మూడవదిగా ఈరోజు చాలామంది లోక మర్యాదను, ఏ మర్యాద అండమ్మా? లోక మర్యాదను అనుసరించేవారుగా బైబిల్ చెబుతూ ఉన్నమాట, లోక మర్యాదను విడిచిపెట్టండి. ఈరోజు మానవులందరూ కూడా కోరుకునేది ఏంటంటే లోకము యొక్క మర్యాదను కోరుకుంటున్నారు. లోకం నన్ను గౌరవిస్తుందేమో, లోకం నన్ను గౌరవంగా పిలుస్తుందేమో. లోకము అంటేనే దేవుని ప్రియ విశ్వాసులరా మాయ. లోకం అంటేనే మాయ. ఈరోజు లోక మర్యాదను మానవుడు కోరుకుంటూ ఉన్నవాడై ఉన్నారు. దేవుని ప్రియ విశ్వాసులరా, మీరు లోకాన్ని విడిచి ఎవరి దగ్గరికి వచ్చారు చెప్పండి? చెప్పాలి. ఎవరి దగ్గరికి వచ్చారు? దేవుని దగ్గరికి వచ్చారు. దేవుని ప్రియ విశ్వాసులరా, లోకాన్ని విడిచి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు, ఇక లోక మర్యాదలు ఏం చేస్తారు? విడిచిపెట్టే. లోకం ఏమనుకుంటుందో, బంధువులు ఏమనుకుంటున్నారు. నేను ఒకవేళ మారిన వారైతే దేవుని ప్రియ విశ్వాసులరా సంతోషం. ఈరోజు చాలా కుటుంబాల్లో కూడా మీరు మారారా, మీరు దేవునిలో దిగిపోయారా, అయితే మా ఫంక్షన్స్కి మీరు రావద్దు, మా ఫంక్షన్స్కి మీరు రావద్దు, మా పెళ్ళిళ్ళకి మీరు రావద్దు. ఒకవేళ మనం పిలిచినా కొంతమంది వచ్చేటట్లుగా లేదు. దేవుని ప్రియ విశ్వాసులరా, నేను అంటాను దేవుని సేవకునిగా, లోక మర్యాదను మీరు పట్టించుకోకండి. మోక మర్యాదను మీరు పట్టించుకోకపోతే దేవుని మర్యాద మీకు దొరుకుతుంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా పిలిచారా, వెళ్ళండి. ఈరోజు అన్యుల పెళ్ళి అని చెప్పేసి ఆగిపోయేవారు చాలామంది ఉన్నారు. మేము క్రైస్తవ వివాహాలకే వెళతామండి. లేదు, బంధుత్వాలు కావాలి, వెళ్ళండి. ఎవరైనా వివాహం చేసుకుంటుంటే బంధువులు వెళ్ళండి. దేవుని ప్రియ విశ్వాసులరా, భోజనాలకు పిలిచారు, వెళ్ళండి. దేవుడు ఆగిపోమని నేను చెప్పలేదుగా అమ్మ. అక్కడికి వెళ్ళి కూడా మీరు మీ కలిగిన దానిని మీరు గణపరచండి. ఈరోజు చాలామంది దేవుని ప్రియ అయ్యగారు అన్నారు, ఏ మతమును కానీ, ఏ మనిషిని కానీ, ఏ మిషన్ను కానీ దూషించరాదు, ద్వేషించరా. ఈరోజు అక్కడికి మీరు వెళ్ళని తప్పులేదు, వారి ఇక్కడికి వస్తే పిలుచుకురండి, తప్పులేదు. దేవుని ప్రియ విశ్వాసులు అంతేగాని దేవుని దగ్గరుండి లోక మర్యాదను కోరుకునేటట్లుగా మాత్రం ఉండద్దు. ఒకవేళ దేవునిలోకి వస్తే ఏమనుకుంటారో, ఒకవేళ బాప్తీసం తీసుకుంటే ఏమనుకుంటారో, ఒకవేళ మందిరాలకు వెళ్తే ఏమనుకుంటారో. దేవునిలో మర్యాదను కోరుకోండి. పురుషోత్తమ చౌదరి గారు, దేవుని ప్రియ విశ్వాసులరా, తన కుటుంబం అంతా వెలివేసిందంట. కుటుంబం అంతా దేవుణ్ణి నమ్ముకున్నారు అని కుటుంబం అంతా వెలివేసేసింది. భార్య కూడా వెలివేసిందంట. అన్నదమ్ములు వెలివేశారు. ఆయన ఒక్కడే కూర్చుని, ఒంటరి వాడిగా కూర్చుని ఆయన పాట పాడుకుంటూ, ఆయన ఒక చరణం నాకు బాగా ఇష్టం, ఆ పాట అంతా బాగా ఇష్టం. తను బలిపేటెను మాయన్న, తప్పులిడగొట్టెను మా తండ్రి. తనువు బలిపేటెను మా అన్న, తప్పులిడగొట్టెను మా తండ్రి. మనసులో సాక్ష్యమిట్లున్నా, మనుజులెట్లన్నను నాకేమి. మనసులో సాక్ష్యమిట్లున్నా, మనుజులెట్లన్నను నాకేమి. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మా యెహోవా. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మా యెహోవా. మోక్ష నగరు పాపుల్లో, ముఖ్యదూతలు మా స్నేహితులు. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కగా రాశారో. తప్పులు ఎడగొట్టేను చెప్పాలి అమ్మా. నేను ఇందాకే నన్ను ఏం విడిచిపెట్టాలన్నాను?
నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలన్నారు. మీరేం పట్టుకున్నారు? వాటిని పట్టుకున్నట్లుగా ఉన్నారు. అమ్మా, తనువు బలిపెట్టెనుమా అన్న, తప్పులు ఎడగొట్టెనుమా తండ్రి. మనసులో ఈ సాక్ష్యం ఉంది కదా. ఈరోజు బంధువులు ఏమనుకుంటున్నారు, లేకపోతే లోకం ఏమనుకుంటుంది, లేకపోతే ఇదిగో నేను తెల్లటి వస్త్రాలు మందిరాలకు వేసుకెళ్తున్నాను, లేకపోతే నేను ఇలా నడుస్తున్నాను, ఇలా ఉంటున్నాను, ఇలా చేస్తున్నాను, నేను ప్రార్థనలో ఉంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. లోక మర్యాదను మీరు విడిచిపెట్టేయండి. దేవుని విశ్వాసులరా, పురుషోత్తమ చౌదరి గారు తనువు బలిపెట్టునున్న అన్న, తప్పులు ఎడగొట్టునుమా తండ్రి. మనసులో ఈ సాక్ష్యం ఉండగా మనుషులు లోకం ఏమనుకుంటే నాకేంటి. ఈరోజు మనం ఇక్కడే ఉంటాం, కానీ మనుషులు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు. దేవుని విశ్వాసులరా, మనం మన గురించి ఆలోచించడం మానేసాం. ఎవరి గురించి ఆలోచిస్తున్నాం? లోకం గురించి ఆలోచిస్తున్నాం. దేవుని విశ్వాసులరా, లోకాన్ని విడిచిపెట్టండి, లోకపు మర్యాదను విడిచిపెట్టండి. దేవుడు తన మర్యాదను, ప్రభు అందుకుని ఒక మాట అన్నారు, నన్ను మీరు లోకములో ఒప్పుకుంటే నేను మిమ్మల్ని ఎక్కడ ఒప్పుకుంటాను అన్నాడు ఆయన. అమ్మా, దోతలు ఎదుట ఒప్పుకుంటాను అన్నాడు ఆయన. మీరు నన్ను లోకంలో ఒప్పుకోండి, 4 గోళ్ల మధ్యన కాదు. ఈరోజు చాలా మంది దేవుని విశ్వాసులరా 4 గోడల మధ్యనే దేవుని ఒప్పుకునే ప్రయత్నం చేస్తారు. 4 గోళ్ల మధ్యన మాత్రమే దేవుని ఒప్పుకుందాం అనుకుంటారు. దేవుడు అంటున్నాడు, 4 గోళ్ల మధ్యలో కాదు, లోకంలో నన్ను ఒప్పుకోండి. ఒకసారి అంట ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు క్రైస్తవ సిద్ధాంతాలు నచ్చి, దేవుని విశ్వాసులరా ప్రభు బోధన వచ్చి, ఆయన క్రైస్తవుడిగా మారడానికి 2 సార్లు బాప్తిసం పొందుకుందాం అనుకున్నాడంట ఆయన. నేను మెహావ్ వెళ్ళాను, అంటే మధ్యప్రదేశ్లో అంబేద్కర్ గారు పుట్టిన స్థలం. అక్కడ నేను పాస్టర్ గారిని అంటే అక్కడ ఉన్నవారు చెప్పారు. దేవుని విశ్వాసులరా, వారి పుస్తకాల్లో కూడా వ్రాయబడిన మాట, అంబేద్కర్ గారు 2 సార్లు రహస్యముగా. ఎందుకు రహస్యముగానంటే, ఒకవేళ ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉండేది కాబట్టి, ఒకవేళ బహిరంగముగా వారు బాప్తిసం పొందితే బ్రిటిష్ వారితో కలిసిపోయారు అని చెప్పి ఆ రాజ్యాంగమును, వారి మాటలను బలహీనపరుస్తారు అని చెప్పేసి రహస్యంగా ఆ సమయంలో అంటే పాస్టర్ గారు అన్నారంట, అంబేద్కర్ వారి స్నేహితుడే, అంబేద్కర్ బాప్తిస్మం అనేది రహస్యంగా తీసుకునేది కాదు, బాప్తిస్మం అంటే బహిరంగముగా క్రీస్తును అంగీకరించడమే, నేను రహస్యంగా ఇవ్వను. ఈరోజు చాలామంది రహస్యంగా బాప్తిస్మాలు తీసుకునేవారు. పాస్టర్ల ఇంటికి వచ్చి రహస్యంగా, పాస్టర్ల ఇంటికి వచ్చి ప్రభు సంస్కారపు విందు రహస్యంగా. దేవుడు రహస్యంగా చేయమనలేదు. ఎలా చేయమన్నాడు? బహిరంగముగా. మనం పాడుకుంటాం కదా, ఘనపరచుడి దేవుని త్రైకాచనుకోడ ఏకాత్ముని, ఘనపరచుడి దేవుని త్రైకాచనుకోడ ఏకాత్ముని, మన యొద్ద నివసించు మనసున్న తండ్రి, మన యొద్ద నివసించు మనసున్న తండ్రి, మనసున ఘనపరచుడి బాహ్యమున కూడా ఘనపరచుడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ కనపరచాలంట? మా ఘనపరచుడు దేవుణ్ణి అని చెబుతూ, 1 మనసులో కనపరచాలి, 2 బాహ్యాటముగా కూడా. బాహ్యాటముగా నా భర్త అని 4 గోళ్ల మధ్యలో చెప్పుకుంటారు, లోకంలో కూడా చెప్పుకుంటారు. అమ్మా, లేకపోతే నా భార్య, ఈమె చేయి నేను పట్టుకుంటాను అని 4 గోళ్ల మధ్యనే చేపట్టుకుంటాడా, లోకం అందరి ముందు చేపట్టుకుంటాడా? ఒకవేళ పట్టుకుంటే ఏంటి? కాదన్నట్లే. ఈరోజు నా దేవుడు అన్ను నేను చెప్పుకోగలుగుతున్నానంటే లోకం అందరి ముందు మనస్సులో ఉండాలి. 2 బాహ్యాటముగా కూడా. దేవుని లోక మర్యాద విడిచిపెట్టండి. దేవుని విశ్వాసులరా దీవించువాడై ఉన్నాడు. నేను ముగిస్తూ ఉన్నాను, చాలా సమయం అయింది. 4వదిగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ఆఖరిగా చూపించి ముగించేస్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయిచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. చాలండి దేవుని విశ్వాసులరా. 4వదిగా
జారత్వమును విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏం విడిచిపెట్టాలి చెప్పాలి గట్టిగా. జారత్వము. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈనాడు మానవులైన వారు జారత్వములో పడిపోతున్నారు. దేవుని ప్రియ విశ్వాసులరా, జారత్వములో ఉండిపోతూ ఉన్నారు. జారత్వము అని అంటే దేవుని ప్రియ విశ్వాసులరా, డిక్షనరీ మీనింగ్ ఏంటంటే పెళ్ళి కాకుండానే శారీరక బంధము కలిగి ఉండుట, దాన్ని ఏమంటారంటే జారత్వము. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈనాడు యువతి యువకులైన వారిలో 199 మంది వివాహము కాకుండానే జారత్వములోకి వెళ్ళిపోతున్నారు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఒకప్పుడు పెళ్లిళ్ళు జరిగితే ఆ పెళ్లిళ్ళు కలకాలము ఉండేవి. వివాహాలు జరిగితే ఆ పెళ్లిళ్ళు నిండు నూరేళ్ళు మీరు చక్కగా ఉండండి అని ఆశీర్వదించేవారు. ఈనాటి కాలంలో దేవుని ప్రియ విశ్వాసుల వివాహాలు జరిగితే ఎప్పుడు విడిపోతారో తెలియదు. వివాహాలు జరిగితే దేవుని ప్రియ విశ్వాసులరా ఎప్పుడు గొడవలు వస్తాయో తెలియదు. అప్పుడు గొడవలు వచ్చేవి, ఇప్పుడు గొడవలు వచ్చేవి. కానీ వారి మధ్యన ప్రేమ, వివాహము ముందే వారి మధ్యన సాన్నిహిత్యము, వారి మధ్యన ఆ చనువు పెళ్లికి ముందు ఉండుట ద్వారా పెళ్ళైన తరువాత దేవుని ప్రియ విశ్వాసులరా వారు ఆ బంధాన్ని ముందుకు కొనసాగించలేకపోతున్నారు. జారత్వము ఎక్కువైనది. జారత్వాన్ని విడిచిపెట్టాలి. దేవుని ప్రియ విశ్వాసులరా, జారత్వమును వదలాలి. పరిశుద్ధమైన అంతస్తు కలిగిన వారై ఉండాలి. ఈరోజు అనేక మంది వారి వారి జీవితాల్లో ముందుకు వెళ్ళలేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని ప్రియ విశ్వాసులరా, జారత్వం. ఎక్కడ అపరిశుద్ధత ఉంటుందో అక్కడ ఏముండదంటే మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ వృద్ధి ఉండదు. ఎక్కడ అపరిశుద్ధత అనేది ఉంటుందో, ఎక్కడ మలినం అనేది ఉంటుందో, ఎక్కడ పాపం అనేది ఉంటుందో, అది వ్యాపారం అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, అది ఏ రంగమైనా అవ్వచ్చు, అపరిశుద్ధత, జారత్వము ఎక్కడుంటుందో అక్కడ దేవుని ప్రియ విశ్వాసులు ఏముండదు చెప్పాలి. ముందుకు వెళ్ళలేరు, సాగిపోలేరు. దేవుని ప్రియ విశ్వాసులరా, జారత్వాన్ని విడిచిపెట్టాలి, అపరిశుద్ధతను విడిచిపెట్టాలి అని పాడుకుంటాం కదా. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులను తీర్చే రోజు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులను తీర్చే రోజు. అదే అదే ఆ రోజు, అదే అదే ఆ రోజు. చెప్పకూడదా? చెప్పకూడదా? స్తోత్రం, హల్లెలూయా. వ్యభిచారులు ఏడ్చే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసిలే రోజు,
వ్యభిచారులు రోజు, మోసగాళ్ళు మసిలే రోజు, అబద్ధికులు అరిచే రోజు, దొంగలంత దొర్లే రోజు, అబద్ధికులు అరిచే రోజు, దొంగలంత దొర్లే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అది ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఇచ్చే రోజు, అది ఆ రోజు, అదే ఆ రోజు. దేవునికి మహిమ కలుగును గాక. నాలుగవదిగా ఏం విడిచిపెట్టాలన్నమ్మా? జారత్వమును విడిచిపెట్టాలి. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలీయులతో, సాగిపోండి. వారాగిపోయారు. దేవుడు ఐగుప్తులో నుంచి వారికి విడుదలనిచ్చారు, కానీ వారు ఆగిపోయారు. ఈరోజు మనలో కూడా చాలామంది ఆగిపోయాం. జీవితాలలో, కుటుంబాలలో, వృద్ధిలో, సంతోషములో, చదువులో. దేవుని విశ్వాసులరా మనలో అనేక మంది ఆగిపోయారు. ఆగిపోకుండా దేవుడు అంటున్నాడు, సాగిపోండి. సాగిపోవాలంటే విడిచిపెట్టవలసినవి పేతురు భక్తుడు అన్నాడు, విడిచిపెట్టమన్నాడు. ఏం విడిచిపెట్టాలో వాక్యం ద్వారా చూసాం. మొదటిగా ఏం విడిచిపెట్టాలమ్మా? దుష్టుల సహవాసమును విడిచిపెట్టండి. 2, నిర్జీవ క్రియలు విడిచిపెట్టండి. 3, లోక మర్యాదను విడిచిపెట్టండి. 4, జారత్వమును విడిచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని సాగిపోయేటట్లుగా చేయునుగాక. మీ జీవితంలో మీకు వృద్ధి దయచేయునుగాక. మీ జీవితంలో అభివృద్ధి దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. దేవుడు తన మార్గములో ఉంచునుగాక. దేవునికి స్తోత్ర. దైవాశీర్వాదములు దేవుడు మన ఎల్లరకు అనుగ్రహించునుగాక. మోకరిందాం చిన్ని ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇదిగో ఈ మాటలు, ఈ కొద్ది మాటలు మా తండ్రి మా హృదయంలో మీరు బలపరచి ఈరోజు మేము సాగిపోయేటట్లుగా మీ సహాయంను మాకు అనుగ్రహించి, అందించి, దీవించి, ఆశీర్వదించి మహిమను పొందుమని వెత్తబడిన వాక్యము బిడల హృదయములో దేవా ఇదిగో మా తండ్రి నూరంతల ప్రతిఫల ఆశీర్వాదము పొందు సహాయమును దయచేయమని యేసయ్య నామమును అడిగి ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి మరణాత.